హలో, ఈ ఇల్లు చూశారుగా? ఈ ఇంట్లో ఆడవాళ్ళన్నా పెళ్ళన్నా పడని ఇద్దరు బ్రహ్మచారులు ఉన్నారు. అలాంటి ఈ ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో చూద్దామా? ఎవరు నువ్వు చెప్పేది? ఇక్కడ ఆడవాళ్ళు లోపల రాకూడదు. బయట బోర్డు చూడదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగులు ఉండవమ్మా. మీ మీటర్లు పనిచేయవా? నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం. ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు, కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. నువ్వు పెళ్లికి పనికిరావా? తప్ప పనికి అడ్డొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకారు? బెదిరిస్తున్నావు? పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్లెక్కెడతావు. తప్ప. అమ్మో అమ్మో, జాకెట్ ఇచ్చుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు, కట్టుకో. ఇగో, ఈసారికి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. ఓహో, నువ్వు ఆ టైపా? ఏ టైపు? భలే దానివే. తగల మాకు బట్టలు మాసిపోతాయి. అంత ఒబ్బిడైనడివి గోసెట్టుకు రావాలా? నన్ను చూసి ఎగసెగలాడుతున్నారా? పేడంకన్నా నువ్వా? అందుకే నేను కలచోడు తీయను. నువ్వు కదులు. పేడా ఏంటి? ఇదిగో నా సోడు చూస్తుండే, అక్కడ ఆవు మొహం చూస్తుంటే పేడేసేలా ఉంది. రస్సు మారినా బుద్ధి మారలేదు. నడురా. అమ్మా అవును అమ్మనేనరా. కొట్టకే అమ్మ కొట్టకే. తోడు తీసుకురామని రూపాయి ఇస్తే సినిమా తగలేస్తావా? అమ్మ వదలవే, బిల్ కొట్టేశారే. బడి కలరా గాడిద అంటే సినిమాల మీద ఎగబడతావేట్రా? అమ్మ ఈ రోజే ఆగరేటే, నన్ను నెల్లనివే. అమ్మ ఓర్ని సినిమా పిచ్చి తగలయ్యా. నువ్వు ఇలా తయారావేంట్రా? ఆ సోరమత్త కొడుకు చూడు చక్కగా బడికి వెళ్ళిపోతున్నాడు. అడిందాకే లోపలికి వెళ్ళాడు. ఏంటి ఆడు కూడా సినిమా చూడడానికి వచ్చాడా? నన్ను కూడా వెళ్ళనివే. నడవ ఎక్కదిస్తా యాదవా. పద బడికి పదరా, నీ సంగతి చెప్తా. మ్యాటర్ చెప్పి నీ పెళ్లి చేయిస్తా. ఏంటి పిల్లాన్ని కొడుతున్నావు? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు. నువ్వేనే చెప్పు బాబు. అమ్మా ఆడు పెద్ద మనిషి ఏంటి? పేడం కన్నా అలా అంటూనే నాకు చిరుతుంది. ఒరే పేడంకుడు నువ్వట్రా. అందుకని కలచోడు తీయను. ఈ బట్టలు ఎక్కడీరా? అత్తూరు పంపించారు. మరి నీ పెళ్ళామా? పెద్ద మనిషి నాకు పంపిస్తారు. మహాని పెళ్ళా ఒకటి, దాని బతుకు ఏటవుద్దేమో. పదమంటుంటున్నాడు. పదా. సర్ప్రైజ్. వావ్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అబ్బా, మీదెంత గొప్ప టేస్ట్ అండి. అబ్బా, ఎంత బాగుందో. Now the real surprise. కళ్ళు మూసుకోండి. No cheating. Ta-da! మై గాడ్. మై గాడెస్ అనాలి. మొన్న మీరు నా కోసం వేసిన స్కెచ్ ఇది. స్టూడియోకి తీసుకెళ్లి చారెడు బొమ్మను బారెడు చేయించా. నా అంత సైజుకు బ్లో అప్ చేయమన్నాను. ఫెంటాస్టిక్ కదా? ఆకలండోయ్, మీరు బ్రహ్మచారి కదా అని అన్నీ తెచ్చాను. బిస్కెట్లు, కాఫీ, లంచ్. ముక్కు మీద కాటిక ఎవరిని ముద్దెట్టుకున్నారు? అయితే మంచం కింద దాచారనమాట లవర్ భామని. మంచమే లేదు, దాని కింద ఎక్కడా? అయితే పెరట్లో దాచుంటారు. హలో అమ్మో, అక్కడంతా పాములు. ఇది కాటు కాదు, బ్లాక్ పెయింట్ రంగు. పొద్దున మీ బొమ్మేశానుగా. అయ్యో, ఏమైంది? బయట ఎవరన్నా వింటే? బ్రహ్మచారి కన్నె పిల్లని రేప్ చేస్తున్నాడు అనుకుంటారు. ఒకవేళ మనం మొగుడు పెళ్ళాలమే అనుకోండి, అప్పుడు అరిచిన రేపని అంటారా? షో మేడం, నేను మిస్సుని. అయినా నాకు లేని భయం మీకెందుకండి? ఎనీవే, మన ఇద్దరికి మొగుడు పెళ్ళాలేరు. మనం పెళ్ళాడేస్తే? అమ్మో, ఏ నా అందం మీకు చాలేదా? అబేబే, యు ఆర్ ద లవ్లీయెస్ట్ గర్ల్. అయితే సరేనా? ఐ మీన్ యు మీన్ లేదు మాను లేదు. మా డాడీకి ఫోన్ చేసి చెప్పేస్తాను. మా ఇంట్లో ఫోన్ లేదండి, నేను బేదవాణ్ణి కదా. ఓ, అన్నట్టు మీలాంటి బీదవాడులు
నాలాంటి గొప్పదాన్ని పెళ్ళాడితే డబ్బు కోసమే కదా? అయ్యుండొచ్చండి. పెళ్ళయ్యాక మీరు నన్ను మోసం చేసి దోచుకోరని గ్యారంటీ ఏమిటి? ఏమీ లేదు. మీరిస్తారా? ఇవ్వను. ఏ, మీరు మంచాళ్లే కదా. అవకాశాన్ని బట్టి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అవ్వచ్చు. అవకాశం లేకపోతే చెడ్డవాళ్ళు కూడా చేతకాక మంచివాళ్ళుగా మిగిలిపోవచ్చు. వృద్ధనారి పతివ్రత. అయితే నేను మిమ్మల్ని పెళ్ళాడడం ప్రమాదం. చాలా. నేను తాడులా కనిపించే త్రాచుపాముని. అయితే మనకు పెళ్ళొద్దు. ఖచ్చితంగా వద్దు. హైలీ డేంజరస్. మీరు నిజంగా పాముల వాళ్ళే అయితే ఇలా చెప్పరు. మీరు నిజంగా తాడుముక్క గారే. అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. అమ్మో! ఆకలి ఆకలి, రండి పోంచేద్దాం. మా ఇంట్లోంచి క్యారియర్ తెప్పించాగా. మీ అందరికీ గుడ్ న్యూస్. రాజా గజపతిరావు గారు వస్తున్నారు. మళ్ళీ మనం అంతా కలిసి ఓ 2 రోజులు ఫ్యామిలీ నాటకం ఆడబోతున్నాం. వేళాకోళం ఉందేరా? హీరో లెవెల్లో బతుకుతున్నాడిని నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను రా? రేయ్, మళ్ళీ ఇలాంటి ఎదవ ప్రపోజల్స్ పెట్టావంటే మక్కలు ఎరగొడతాం. విరగొడతాను కాదు, విరగొట్టి పారేయండి. ఆ. మీ ఓపిక లేకపోతే నేను మా చేసి సపోర్ట్ చేస్తాం. మొన్న చేసిన వెధవ పనికి నానా పెంట అయింది. అవును, మా వారు ఎక్కడ వదిలేస్తారోనని ఎంత భయపడిపోయాను. ఇదిగో ఏమండి, చెయ్యమంటే రాజీనామా చేస్తాను గానీ నేను మట్టుకు ఒప్పుకోను. మొన్న బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్తే మళ్ళీ పెళ్లి చేసుకున్నామని నా కొడుకు కోడని నిలదీసి అడిగారు. సత్య చావైంది. బాబు నన్ను మాత్రం మళ్ళీ రొంపులోకి ఇరికించకండి బాబు. ఆగండి. పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు నోరు మూసు కూర్చోవచ్చు కదా. మాది ఆదర్శవంతమైన ఉమ్మడి కుటుంబం అని, రాజమండ్రిలో మాది లంకంత కొంపని, మా ఇంటికి రండి బాబో అని ఎవరు నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఊరకొక్కలు వాగారుగా. ఇదిగో ఇప్పుడు దిగుతున్నారు. తీరా దిగాక మనది డ్రామా కంపెనీ అని తెలిస్తే కోనవరం రేవులో కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మందిని చూశారు కదా. చిన్న చిన్న తప్పులు చేసినందుకే వాడికి ఆ పార్టలు తీసేస్తే మనం చేసిన తప్పులకు మీ బ్యూటిఫుల్ బాడీస్ లో ఏ పార్టలు తీస్తారని ఊహించుకోండి. చెప్పండి వెదలారా. సోదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు బిళ్ళారి అద్దాలో. సోదులు పిన్నీసులు దువ్వెన్లు రిబ్బన్లు. నాన్న మమ్మీ. ఇప్పుడు మనకి ఏ కనెక్షన్ లేదు. ఆయన అమ్మా కళ్ళు లేని కబోది బాబు. అవును బాబు, పైసా ధర్మం చేయి బాబు. పైసే ఇదిగో 5 రూపీస్. పెళ్లి చూస్తే సూపర్ గా ఉంది. కళ్ళెలా పైన గజపతిరావు గారు పీకించేశారు నాయన. అలాగే, లేకపోతే నేనే కీప్ చేసేవాడి. చచ్చినోడా. బా ఏడు పాపేసి 2 రోజులు యాక్ట్ చాలు గజపతి వెళ్ళిపోతారు. నిజంగా 2 రోజుల్లో వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతారు అయ్యా. ఏం చేస్తాం, ఎలాగోలా సర్దుకుందాం. ఏమండి, మా గ్రేసీని ఎలా మేనేజ్ చేయాలో ఈ టెన్షన్ లో నాకేం బాధపడడం లేదు. ఏదైనా ఒక ఐడియా ఇవ్వండి. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ పక్కలో పడుకో. రోజు చేస్తున్న పని అదే కదా. కరెక్ట్. ఇవాళ కూడా అదే పని చెయ్యి. అర్ధరాత్రి ఫోన్ చేస్తాను, ఆ. నువ్వు మటుకు తీకు. కంపెనీ పని మీద అర్జెంట్ గా హైదరాబాద్ క్యాంప్ వెళ్ళాలి. ఆ. సామాన్ రాత్రి వెంటనే బయలుదేరమని అరుస్తా. నువ్వు కొంచెం మొండికి ఆ. మీ ఆవిడ బతివాళ్తుంది. అప్పుడు నువ్వు వచ్చేసి ఆ. అర్థమైందా? ఏమయ్యా, మన ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కోతకు వచ్చాం కదా. ఆ. అలాంటిది మన ఊళ్ళో ఎక్కడుందో వెళ్ళి ఎక్కడండి. ఆ. అమ్మో టైం లేదు, వెళ్ళి ఎక్కండి.